హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నీవే నేనే కార్యక్రమం. సో ప్రతి వారం లాగే ఈ వారం కూడా నీవే నేనే కార్యక్రమంలో వారి మ్యారీడ్ లైఫ్ గురించి, సో ఎలా కష్టాలు పడ్డారు, ఎలా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఇలాంటి సరదా సరదా విషయాలను మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ కోదండపాణి రామానుజ దాసుడు అండ్ వారి శ్రీమతి రాధికా దాసి మనతో ఉన్నారు. సో ముందు వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చుండూరు కోదండపాణి రామానుజ దాసు అండ్ రాధిక గారు, రైట్. సో డాక్టర్గా మీరు మీ లైఫ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే డాక్టర్ వృత్తిని ఎందుకు ఎన్నుకున్నారు? ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి, 10 మందికి సేవ చేయాలి, అందరి ప్రాణాలు నిలబెట్టాలి, అందరూ బాగుండాలి అంటే ఎవరైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే డాక్టర్ అవ్వాలని కోరిక మీలోనే పుట్టిందా, ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని? దీనికి నిజంగా అండి ఇన్స్పిరేషన్ అండి. ఇన్స్పిరేషన్ ఎలాగా అంటే, ఇప్పుడు మా కుటుంబంలో చూసుకుంటే మా నాన్నగారు హోమియోపతి డాక్టర్ రామానుజం శెట్టి. ఇంట్లో ఏమైనా అవసరమైనా కూడా మందులు అది ఎలా ప్రిపేర్ చేయాలని ఆయన నేర్చుకున్నారు. అంటే అప్పుడు హోమియోపతి అంటే నిజంగానే హోంపతి అలా ఉండేదన్నమాట. ప్యూర్గా ఒక అలోపతి, ఒక సర్జికల్ ప్రాబ్లం బ్రాంచెస్ అనేది మన ఫ్యామిలీలో ఎవరు లేరు. అప్పుడు మా అక్క అవుతారు, కజిన్ అవుతారు, షీఈ్ ఎ డెంటిస్ట్. నేను అప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ అరౌండ్ 5th క్లాస్ అని. సో ఆమె అప్పుడు డెంటిస్ట్. సో ఆమెని ఒక డాక్టర్గా వైట్ యాప్రాన్ వేసుకొని వెళ్ళిపోతుంటే అట్లా అనిపించింది నాకు, ఓకే మనం కూడా ఒక డాక్టర్ అయ్యి ఒక సేవ చేస్తే బాగుంటుంది అలా అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ గోల్ టువర్డ్స్ డాక్టర్. ఏ స్టేజ్లో కూడా డిస్కరేజ్ చేయకుండా పేరెంట్స్ కంటిన్యూగా సపోర్ట్ చేశారండి. సో 5th క్లాస్ నుంచే మీరు I had a thought డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి 5th క్లాస్ నుంచే కష్టపడ్డారు. టు బి ఫ్రాంక్, డెంటిస్ట్, నాట్ యాజ్ ఎ MBBS డాక్టర్. ఒక డెంటిస్ట్ అవుదాను. అప్పుడే నాకున్న ఎక్స్పోజర్కి డెంటిస్ట్ ఈజ్ ఎ డాక్టర్ ఆ టైంలో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటికి ఎంసెట్ రాసేటానికి డెంటిస్ట్ కాదు MBBS ఇంకో పెద్దది ఉంది, ఇది కాదు అని చెప్పేస్తే దెన్ ఫైనల్లీ ఐ గాట్ కన్వర్టెడ్ టు MBBS. ఐ గాట్ ఎ గుడ్ ర్యాంక్ MBBS తీసుకొని దెన్ దట్స్ మై జర్నీ స్టార్ట్. రాధిక గారు మీరు చెప్పండి. సో ఆయన చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని 5th క్లాస్లో ఇన్స్పిరేషన్ తీసుకొని డాక్టర్ అయ్యారు. సో మీ లైఫ్లో మీరు ఏమవ్వాలనుకున్నారు, ఏమయ్యారు? యాక్చువల్గా హౌస్ వైఫ్, మా ఇంట్లో అందరూ హౌస్ వైఫే కాబట్టి హౌస్ వైఫ్ అని అనుకున్నాను. కాకపోతే తిని అంటే మా గ్రాండ్ ఫాదర్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఆయన ప్రాబ్లం చూసి ఎవరన్నా ఇట్లా ఉంటే సేవ చేసేవాళ్ళు ఉంటే మన ఫ్యామిలీ కూడా ఆయన్ని సేవ్ చేసుకునే వాళ్ళం కదా అని అనుకున్నాను. కాకపోతే ఎగ్జాక్ట్లీ కార్డియాక్ సర్జన్ అని అనుకోలేదు. సో మొత్తానికి హౌస్ వైఫ్ అవ్వాలనుకున్నారు. అంటే ఫ్యామిలీ, పిల్లలు, భర్తని అంటే బాగా చూసుకోవాలంటే హౌస్ వైఫ్ గానే ఉంటే బెటర్. జాబ్ చేస్తూ ఉంటే ఇవన్నీ వీలవు, ఎందుకంటే అంత ప్రేమ పంచలేము, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అది కాకపోయినా అనుకునేదాన్ని, ఇప్పుడు జాబ్కి వెళ్తే అటు ఇద్దరు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, మనం చూసుకునే విధానం వాళ్ళు చూసుకునే విధానం కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా అని అది కూడా ఐడియా. అయితే మీరు ముందే అనుకున్నారు, అంటే నా లైఫ్లో ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ముందే అనుకున్నారు. అంటే కాకపోతే ఎవరికి చెప్పలేదు. సో మరి మీరు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా డాక్టర్తోనే ఒక సంబంధం కలవటం, మీ ఇంట్లో వాళ్ళు చూడటం అంటే ఎలా జరిగింది ఇదంతా? అది మా మేనమామ వాళ్ళ ఇంటి ఉస్మానియాలో చదువుతూ ఉండేవారు. మా మేనమామ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు అనమాట అప్పుడప్పుడు. అయితే మా మేనమామ ఈయన గురించి మాట్లాడుతూ ఉండేవారు, ఎలాగా ఏంటి, తను మంచోడు, తన బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఒక డాక్టర్ అంటే ఆబ్వియస్గా ఏదో ఒకటి, ఒక డ్రింకింగ్, స్మోకింగ్, ఏదో ఒకటి చిన్న చిత్క ఏదో ఒకటి ఉంటుంది. అందుకని నేను అనుకున్నాను, ఓకే ఇలాంటి హెల్పింగ్ నేచర్ మెయిన్ బేసికల్గా. ఎంత డాక్టర్ చదువుతున్నా తను వచ్చి హెల్ప్ చేయటం అట్లా ఉండేవారు. సో ఇలాంటి వాడైతే బాగుంటుంది అనుకున్నాను, కానీ తిను అని అనుకోలేదు. కానీ అలాంటి పర్సన్ మీకు దొరికారు. ఇక మీ ఇద్దరు లైఫ్లో ఫస్ట్ మీరు ఒకరినొకరు ఎప్పుడు చూసుకున్నారు? నేను ఇంటర్
నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. అంటే దట్ మీన్స్ నాకు క్లారిటీ కావాలి, అది పెళ్లి చూపులా లేకపోతే పెళ్లి చూపులు కాదు బయటనా? పెళ్లి చూపులు కాదు, పెళ్లి చూపులు కాదు. ఇక్కడ ఫంక్షన్ ఉంటే మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నేను వచ్చాను, అదే టైంకి ఈయన వచ్చారు. సో రైట్, అంటే అది తనకు తెలిసి ఫస్ట్ టైం, అది తనకు తెలిసి ఫస్ట్ టైము. కానీ తను చిన్నప్పుడు వయసు అప్పుడే నేను చూసాను అనమాట. చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు 7 years ఏమో, ఆమెకు అప్పుడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు. ఓహో, అంటే అప్పుడు మీకు గుర్తుపట్టే వయసు. అందుకే నాకు తెలియదు, నాకు తెలియదు. మళ్ళీ సెకండ్ టైం చూసినా కూడా కొత్తగా చూసినా. కానీ ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే పెళ్ళైనాక 2 ఏళ్ళకి తెలుసు, అప్పుడు చూశాను అనే విషయం. అంటే మీరు 2 ఏళ్ల తర్వాత దాన్ని రివీల్ నా పెళ్ళైనాక 2 ఏళ్ళకి నాకు తెలిసింది ఏమని ఆ వయసులో చూశాను అనే విషయం. ఓహో, మీకు తెలిసింది. కరెక్ట్ లేదు, చిన్నప్పుడు విషయం పెద్ద గుర్తుపట్టలేదు కదా. పెళ్ళైన తర్వాత అంటే ఎలా అనిపించింది? అంటే రాధిక గారు ఒక హౌస్ వైఫ్ కావాలి, ఇలా స్ట్రిక్ట్గా ఫంక్షనాలిటీ మెయింటైన్ చేసే పర్సన్ కావాలి మీరు అనుకునే ఉంటారు. అవునండి. సో ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అనుకున్నట్లుగా అంటే అంటే చెప్పాలి కదా అని ముందర ఏదో చెప్పేస్తున్నట్టు అని కాదు. ఎలాగైతే నేను అనుకున్నానో ఐ వాంట్ ఎన్ హౌస్ వైఫ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ కోదండపాణి అండ్ చిల్డ్రన్, అలా అన్న ఉద్దేశం తనకు కూడా ముందరే తెలిసిపోయింది. ఓకే, ఈయనకి ఇలా కావాలని. సో ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కూడా షీ యూస్ టు బి లైక్ దట్. అండ్ ఆల్వేస్ ఏ రోజు కూడా అరే నేను హౌస్ వైఫ్ని చేసుకున్నాని ఎందుకు డాక్టర్ని చేసుకోలేదే అనే ఈ క్షణానికి కూడా నాకు కలగలేదు, ఈ క్షణానికి కూడా కలగలేదు. అంటే షీఈస్ అంటే ఈయన చేసుకున్నారు, ఇంత పెద్ద డాక్టర్ అయిన కూడా ఈయన హౌస్ వైఫ్ చేస్తున్నారు కదా అని అనుకోతో తను ఉండడం అనే కాదని, ఎప్పుడైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడ్వైస్ చేయటం. నేను ఇందాక కూడా వింటున్నాను, లేడీస్ హ్యావ్ మోర్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ దాన్ జెంట్స్ అనమాట. మనం ఎప్పుడు అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, ఎందుకంటే మనల్ని స్ట్రగుల్లో పడేసే విషయం కూడా అదే. సో అందుకని ఏ రోజు కూడా అనిపించలేదండి. నేను అనుకున్నది కరెక్టే, ఒక హౌస్ వైఫ్ చేసుకోవడం నేను అనుకున్న ఏదైతే ఆలోచించుకున్నా అది కరెక్టే. రాధిక వచ్చిన అది దట్ ఈస్ బీయింగ్ ప్రూవెన్ ఆల్సో ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. కరెక్ట్, దట్ ఇస్ ద రీజన్. నాకు కూడా అదే అనిపిస్తుంది, మీరు చెప్పిన తర్వాత నేను కూడా అదే కన్ఫర్మ్. ఎందుకంటే పిల్లలు కూడా ఏమాత్రం వాళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ మ్యూజిక్, దే ఆర్ గుడ్ ఇన్ ద స్టడీస్ అండ్ ఆల్. ఎందుకంటే బికాస్ షీఈస్ టేకింగ్ కేర్. నా వల్ల కాదు కదా, నేను చెప్పేస్తాను, నా వల్ల కాదనే చెప్పేస్తాను. స్టార్టింగ్ అయితే బాగా ఇబ్బంది పెట్టండి. కోదండపాణి గారు చెప్పండి, మీరు ఫస్ట్ అంటే మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత అంటే మీ ఇద్దరు పరిచయం ఏర్పడిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇచ్చారు? రాధిక గారు ఇచ్చారు, మీరు ఇచ్చారు? దాంట్లో రాధికనే ముందంజండి, రాధికనే ఫస్ట్ గిఫ్ట్. ఎందుకంటే రాధిక గారు ఇవ్వాలి కూడా, ఎందుకంటే ఎక్కువగా కావాలనుకుంది రాధిక గారు. అంటే మీరు ఎంత కావాలనుకున్నారు రాధిక గారు, ఎందుకంటే ఎంతవరకు చెప్పిన దాంట్లో కోదండపాణి మంచి అబ్బాయి, కోదండపాణి బాగుంటుంది, ఇలాంటి అబ్బాయి మన ఫ్యామిలీలో ఉంటే బాగుంటుంది అని చాలా చెప్పారు కాబట్టి కంపల్సరీ తనే ముందు. అవునే, తనే ఇచ్చిందండి, తనే ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఇచ్చింది? అంటే యాక్చువల్గా ఏమైందంటే ఇది పెళ్లి చూపులు అయినాయి కదా, పెళ్లి చూపులు అయిన పక్క రోజు మాకు రిజల్ట్ వచ్చింది. అంటే ఆఫ్టర్ MBBS వీ హ్యావ్ ఎన్ ఎంట్రన్స్, MS అండ్ PG ఎంట్రన్స్. దాంట్లో సెక్యూర్ 12th ర్యాంక్. 12th ర్యాంక్ రాగానే తను షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నాతోటి పెళ్ళి ఫిక్స్ అయిన వెంటనే యూ గాట్ ఇట్ ర్యాంక్, మరి 12th ర్యాంక్ వచ్చింది. సో అంటే ఇట్స్ ఎ గుడ్ ఉమెన్ కదా, ఫ్యామిలీకి కూడా ఓకే ఈ అమ్మాయి వల్ల చెడు జరగలేదు అని కాకుండా ఓకే గుడ్ డే జరిగిందని ఫ్యామిలీకి కూడా ఉమెన్ కూడా మంచిదే కదా, సక్కున మంచి సెకండ్. అందుకనేసి తను షీ ఈజ్ ఓవర్వెల్మ్. అప్పుడు వెంటనే షీ గేవ్ మీ గిఫ్ట్ అనమాట, తను ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చింది అనమాట. రాధిక గారు నేను ఫీల్ అయింది. నాకు ఇవన్నీ కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవన్నీ తెలియదండి. ఒక గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది టోటల్ ఇంకా డాక్టర్ అంటే తెలుసు. ఇప్పుడు చూసేది వేరే, వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఎట్లుంటారంటే పుస్తకాలు పురుగు అంటారు చూడండి, వీ షుడ్ బి లైక్ దట్. అట్లా ఉంటే వీ కెన్ అచీవ్ సంథింగ్ అనమాట. బయట లోక జ్ఞానం కొంచెం తక్కువే, అందుకని ఓకే గిఫ్ట్ ఇస్తే థ్యాంక్ యూ అంటే మరి అంటే ఫస్ట్ అది కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నావు అన్నట్టుగా. అంటే మీరు అన్నారు చూడండి, ఐ డోంట్ నో దట్ ఆ ఫీలింగ్ ఆ సెన్సేషన్ అనేది తెలియదు. అది ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి, ఒక వాళ్ళు లైకింగ్ ఉన్నారు మనం వాళ్ళతో వీఆర్ గోయింగ్ టు మ్యారీ ఎలా ఉండాలి అది కూడా తెలియదు. దట్ ఆల్సో ఐ డోంట్ నో. సో అందుకని ఇచ్చినప్పుడు ఎందుకు అన్నట్టుగానే అన్నారు అనమాట. తను మళ్ళీ బాధపడి చెప్పింది, తను నేను బాధపడ్డాను మీరు అది వద్దన్నారు ఎందుకు వద్దన్నారు కూడా. బట్ ఫైనలీ ఐ హావ్ టేకెన్.
కానీ మొదట రెస్పాన్స్ మాత్రం వద్దు నాకెందుకు అది ఇవన్నీ కూడా ఎట్లా మా మేనమామ కూతురు ఉన్నది కదా, తను తిట్టింది అనమాట, ఏంటి తను అలా ఇస్తుంటే ఎందుకు తీసుకోవు అని చెప్పి. అప్పుడు ఓకే సరే అయితే ఇవి అని. సో అంటే కోదండ పని గారికి మెయిన్ గా పాపం ఎలా రెస్పాండ్ అవ్వాలి దానికి తెలియదు సిచ్యువేషన్. తీసుకోవాలో తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, ఆ పరిస్థితిలో ఉంది. సో ఫైనల్ గా తీసుకున్నాను. ఒక ఫీలింగ్స్ ఒక ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే ఓకే ఇంకా గోయింగ్ వుడ్ బి వైఫ్ ఎలా ఉండాలని కూడా తెలియదు. ఓకే, రాధిక గారికి మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు? తనైతే వద్దు నేను చెప్పలేదు నాలాగా. ఓకే, షీ వాజ్ హ్యాపీ ఆన్ ద ఫేస్, షీ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత ఎప్పుడు అన్హ్యాపీ నా దగ్గర అయితే డిస్క్లోజ్ చేయలేదు. ఐ థింక్ దట్ షీ వాజ్ హ్యాపీ. ఎందుకంటే నాకు అనిపించింది తను చేస్తున్న దానికి, తను ఇచ్చిన దానికంటే నేను ఇచ్చేది అదేం పెద్ద గిఫ్ట్ కాదేమో అనిపించింది నాకు. అందుకనే ఐఎమ్ టెల్లింగ్ తను హ్యాపీ, నా మీద అయితే హ్యాపీ. బట్ నేను అనుకుంటున్నా ఇప్పటికి కూడా అబ్బా ఆ గిఫ్ట్ కాకుండా ఇంకేమైనా ఇచ్చుంటే బాగుండేది, ఇంకేమైనా ఇచ్చుంటే బాగుండేది అని అనుకుంటుంటాను. ఇప్పుడు మన పిల్లలు మన కజిన్స్ వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అవుతుంటాయి కదా, సో వాళ్ళ గిఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఏం చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అబ్బా రాధికాకి ఏంటి నేను ఇచ్చింది గిఫ్టేనా, అసలు అది గిఫ్టేనా, అది ఇచ్చింది కూడా తన సొంతం కష్టార్జితంతో ఇచ్చారు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. గిఫ్టేనా అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట ఇప్పటికి కూడా. రాధిక గారిలో మీకు నచ్చని విషయం ఏమన్నా? ఉందండి. తను మీరు అన్నారు చూడండి, టంగ్ పవర్ అన్నారు చూడండి, చాలా ఉందండి. అంటే తను ఉందండి, ఎందుకంటే పెరుమాళ్ళు ఆచార్యులు తన ద్వారా చెప్పిస్తారు నాకు. సో ఏమవుద్దంటే కొన్ని స్టేజెస్ ఇప్పుడు తనని నేను చిరాగ్గా ఉంటానని కారణం కూడా అదే. తను కరెక్టే చెప్తుంది, ఆ కరెక్ట్ నాకు కొన్నిసార్లు ఒప్పుకోను అనమాట. ఆ కరెక్ట్ని ఒప్పుకోకనే నాకు రాధిక ఆ కరెక్ట్ని ఒప్పుకో, నాకు తెలుసు తను చెప్పేది కరెక్ట్గానే చెప్తుంది, మన మంచి కోసం చెప్తుంది అని తెలుసు. అయినా కూడా ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్ కన్సల్టెంట్, హ్యావింగ్ ఓన్ పేషెంట్స్, వాళ్ళ కేరు, వాటిల్లో కొంచెం జంబ్లింగ్లో ఓకే రాధిక అనేసి ఇంకా అప్పుడు అక్కడ అనిపిస్తుంది తను చెప్పేది కరెక్ట్ అని తెలుసు కదా నాకు, మళ్ళీ ఇంకో విధంగా చెప్పొచ్చు కదా ఆ చెప్పేది ఏదో అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఇష్టమైనట్టుగా చెప్పొచ్చు కదా అని అంట. అక్కడ మాత్రం కానీ ఇప్పటి నుంచి జరుగుతుంది కదా, ఏదైనా జరుగుతుంది అంటే తన ద్వారా వచ్చేస్తుంది, ముందర ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది నాకు ఎవ్రీథింగ్ నాకు ఇష్టం ఉండకపోవచ్చుగా. సో అలాంటప్పుడు అనిపిస్తుంది నాకు ఇష్టం లేనప్పుడు అబ్బా రాధిక ఇలా అలా అంటే బాగుండేది రాధిక అనేసి ఇదివరకు పిల్లలు చిన్నప్పుడు బాగుండేవి, పిల్లల మూలని. తర్వాత అంటే పిల్లల్ని అట్లా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఇలాగా అలాగా, మీ అమ్మగారి ఇంటికి వెళ్తే పట్టించుకోవు, వాళ్ళు వదిలేస్తావు, ఇది అది అనేవారు. ఎందుకలా అనుకుంటారు, ఇక్కడ ఎలా చూస్తాను అక్కడ ఎలా చూస్తాను, అక్కడ కొద్దిగా తగ్గుతుంది, ఆ కొద్దిగా నువ్వు ఇంత అనుకుంటావు, అది చాలా అని చెప్పేసి. అది కాకపోయినా తనతో అక్కడికి వస్తే కనుక అల్లుడు హోదా కావాలి అని అనుకునేవారు. మా వాళ్ళు ఏంటి, తను తెలుసున్నవాడు కదా పర్వాలేదు అని అనుకునేవారు అనమాట. అది ఇక్కడికి వచ్చాక వచ్చి నేను అందుకే రానంటాను, నాకు అంటే మా అత్తగారి ఇంట్లో అన్ని సెపరేట్ ఉండు, ఎవరికి వాళ్ళకి. అంటే ఎట్లా అంటే అల్లుడు అంటే ఇంకా అల్లుడు అంతే, మన ఇంట్లో అల్లుడు అంటే ఇంక అంతే, ఇంకా ఈజ్ లైక్ కింగ్ అనమాట అక్కడ. సో మనం చూస్తుంటాం కదా ఇప్పుడు మా బావగారులకి మనం ఎంత అట్లా ఉంటాం అట్లా కూడా అలాగ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళ జనరేషన్ కి మా జనరేషన్ కి చేంజ్ వచ్చింది కాబట్టి. నెల్లూరు అండి, వీళ్ళదేమో రాజమండ్రి, చాలా దూరమే. సో నెల్లూరు పీపుల్స్ అటు రాయలసీమ సైడ్ పీపుల్స్, రాజమండ్రి గోదావరి, రాయలసీమ అటు చిత్తూరు అటు మీ నెల్లూరు సైడ్ ఏంటంటే అల్లుడు అంటే నిజంగానే కింగే. ఎందుకంటే ఇంటికి అల్లుడు వచ్చారనుకోండి, బావైనా సరే బామర్ది అయినా సరే, బావా మంచిగా తాగాలి, టిఫిన్ తిన్నాను, భోజనం అయ్యాయి, కాఫీలు అయ్యాయి, అలా చేసేవాళ్ళు, అలా చేస్తాం కాబట్టి సైడ్ కూడా అలాగే చేస్తారండి. బావగారు ఇంటికి వచ్చారనుకోండి, మనం బస్సులో వెళ్ళి కానీ కార్ ఆయన పంపించాల్సిందే. ఇక్కడ మాంగారు వెళ్తారండి, ఇక్కడ బావమరుదుల్ని వాళ్ళని పంపించారు. అక్కడ కొంచెం లిటికేషన్, అది తేడా అనమాట. మా మామగారేమో పాపం ఈజ్ కేర్ఫుల్, అట్లా చేస్తారు. బామరుదులు కూడా వాళ్ళు అప్పటికే దే ఆర్ ఇన్ జాబ్ అండి, బామరుదులు ఇద్దరి జాబ్. సో ఏంటంటే పెద్ద అబ్బాయి ఏమో ఆల్రెడీ అతను అప్పటికే జాబ్లో ఉన్నాడు, రెండో అబ్బాయి కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ ఈజ్ గోయింగ్ ఫర్ జాబ్ అనమాట.
ఎప్పుడు బామర్దుల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, రాధిక నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను వెళ్ళిన పెళ్ళైనాక మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నన్నే పట్టించుకోమంటాను అంతే. అదొకటే నేను చెప్పింది అంతే. అది ఎట్లా అవుతుందండి అక్కడికి వెళ్ళాక ఎట్లా అవుతుందండి? అక్కడికి వెళ్ళాక మాకు కూడా మా అమ్మగారి ఇంట్లో నేను అందరినీ చూసుకోవాలి. మేము అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ మేము అలా ఫీల్ అయితే నేను కూడా ఇక్కడ ఇద్దరు ఒకేలాగా ఉంటున్నాము. మరి తను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఫీల్ అయితే మరి నేను కూడా అలా ఫీల్ అవ్వాలి. ఉద్దేశం అంటే ఇక్కడ ఎప్పుడు కింగ్ లా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తగ్గకుండా కింగ్ లాగే ఉండాలి. సో మీరు డాక్టర్ పరంగా అంటే మీ వృత్తి పరంగా చాలా బిజీలో ఉంటారు. సో రాధిక గారు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ ఇంట్లో ఉండాలి అని తను ప్రెజర్ పెట్టినా కూడా మీరు వర్కే ఇంపార్టెంట్ అని చెప్పేసి, పేషెంట్లే ఇంపార్టెంట్ అని చెప్పేసి, దీనివల్ల కూడా ఫ్యామిలీస్ లో కూడా కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చాయండి. దీనివల్ల కూడా కొన్ని గొడవలు అంటే ఎట్లా అంటే ఫ్యామిలీ అంటే మాకు అండర్స్టాండింగ్ ఉందండి. నేను అందుకనే చెప్తాను, డాక్టర్ కాదు గొప్ప, డాక్టర్ ఒక భార్య పిల్లలు గొప్ప. ఇన్ దిస్ న్యూక్లియర్ ఫ్యామిలీ వాట్ వీఆర్ లివింగ్ నౌ, డాక్టర్ గారి భార్య పిల్లలు లెక్క. ఎందుకంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్పుడే హీ కెన్ డెలివర్ హిస్ గూడ్స్. ఆ డాక్టర్ అక్కడ ఆపరేషన్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇంటికి వచ్చినాక తను గొడవ పెట్టింది అనుకోండి, హౌ మచ్ ఫ్రీ ఆఫ్ మైండ్ ఐ కెన్ హ్యావ్ టు డూ సర్జరీ. అలా ఏ రోజు కూడా నేను వెళ్తున్నప్పుడు నవ్వుతూ బాయ్ అండి చెప్తుంది, ప్రతిరోజు నవ్వుతూ బాయ్ అని చెప్తుంది అనమాట. అంటే ఆ ఫీలింగ్ తోటే ఈయన వెళ్ళాలి, పేషెంట్స్కి ఆ ఫీలింగ్తో వెళ్తేనే హీ కెన్ డూ వెల్, పేషెంట్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. అలా ఆ ఉద్దేశంలో చెప్తే భార్య పిల్లలు సపోర్ట్ లేని ఏ డాక్టర్ కెన్ నాట్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ ఇఫ్ హీ ఈజ్ మ్యారీడ్. సో ఆ విధంగా ఆచార్యులకి పెరుమాళ్ళకి నేను ఆ విధంగా ఆచార్య పెరుమాళ్ అరేంజ్ చేశారు. ఏ గుడ్ వైఫ్ అండ్ గుడ్ చిల్డ్రన్ హూ సపోర్ట్ మై కెరియర్ దేర్. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదంటే కేసు ముందర ఉండదండి, ఆపరేషన్ చేయక ముందర ఉండదు. ఎందుకంటే యూజువల్గా ఆలోచించుకుంటాం ఇలా చేస్తే బాగుంటుందని ముందరే ప్లాన్ చేసేసుకుంటాం. ఆన్ టేబుల్ డెసిషన్ ఓన్లీ 5 to 3% చేంజ్ ఉంటుంది మా ప్లాన్లో. ఈ పేషెంట్ మనం చేస్తున్నామంటే వాట్ ఎగ్జాక్ట్లీ అప్రోచ్ అనేది ముందరే ప్లాన్ చేసుకొని విల్ బి గోయింగ్ అహెడ్ అండ్ విల్ బి కంప్లీటింగ్ ఇట్. ఇంకా ఎవ్రీ టైం ఓకే అనుకున్న దానికంటే ఎక్కువ చేసామని అనిపిస్తుంది కానీ తక్కువ చేసామని ఎప్పుడు అనిపించలేదు. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రయర్ ప్లానింగ్. అయితే కార్డియాక్ సర్జన్స్లో మాకు ఎమర్జెన్సీ సర్జరీస్ ఉంటాయి, ఎలెక్టివ్ సర్జరీస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విల్ బి డీలింగ్ ఎలెక్టివ్ సర్జరీస్. ఎమర్జెన్సీ సర్జరీ కూడా విల్ హ్యావ్ ½ an hour టైం బిఫోర్ వీ రియల్లీ గో ఫర్ ద సర్జరీ. ఆ ½ an hourలో విల్ ప్లాన్ ఇట్. ఓకే ఈ కేసుని ఇలాంటి చేస్తే ఎందుకంటే మత్తు ఇచ్చినాకనే సర్జరీ చేయగలుగుతాం, ఆ మత్తు టైంలో విల్ ప్లాన్ ఇట్ ఆఫ్. సో అది ఎప్పుడు ఎప్పుడైనా అంటే ఆపరేషన్ ప్లాన్ చేసినప్పుడు ఏదో సర్జరీ చేసినాం బాగా టఫ్ సబ్జెక్ట్లో అంటే టఫ్ సిచ్యువేషన్స్లో కూడా దీన్ని చేయగలమా లేదా అనే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్లో కూడా దాన్ని సక్సెస్ చేసి వావ్ అనిపించిన అంటే కరెక్ట్ అండి. దిస్ ఈజ్ అ టీమ్ వర్క్ అండి. కార్డియాక్ సర్జరీ అనేది ఇట్స్ ఎ టీమ్ వర్క్ బికాస్ గుండె అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ కదా. సో టీమ్ వర్క్ అని ఎందుకు అంటున్నానంటే సర్జన్ నేను లాగానే విల్ హ్యావ్ అనదర్ సర్జన్. ఇప్పుడు కోదండపాణి ఉన్నారు, ఆయనకు ఒక సీనియర్ సర్జన్ ఉన్నారు తోడుగా, దెన్ అనదర్ అసిస్టెంట్ సర్జన్ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ పర్సన్ టు సెటిల్ ఇట్ ఆఫ్. ఆచార్యులు ఎలాగైతే ఈ సొసైటీ ఒక పర్సన్ మీద ఎలా జరగదో మన సర్జరీ కూడా నేను పేషెంట్లు కూడా అదే చెప్తాను. చూడండి ఒక్కరి వల్ల ఏ పని కాదు, మేమున్నాము, మాతో పాటు ఇంకొకరు ఉంటారు, వాళ్ళ ద్వారానే మీకు సక్సెస్ అవుతుంది. సో క్రెడిట్ అంతా కోదండపాణి ఒక్కరికే కాదు అందరికీ వెళ్తుంది అని వాళ్ళు ఇప్పుడు ముందర వాళ్ళకి ఏం కనిపిస్తుంది, నేను మాట్లాడతా కానీ నేను తెలుస్తుంది. మా మత్తిచ్చే డాక్టర్లు ఎవరికీ తెలియదు, ప్రపంచానికి తెలియదు, వాళ్ళు అనస్థిస్ట్ అంటారు, వాళ్ళు ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు మత్తి మేము ఆపరేషన్ చేయలేంగా, అందుకని వాళ్ళని కూడా పరిచయం చెప్తుంటాను అనమాట. వాళ్ళు లేనితే మేము లేము, మేమున్నాం కాబట్టి మీకు మంచిగా జరుగుతుంది. సో అలా ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. ఎందుకంటే గుండెకి ఒక్కసారి చేయగలుగుతాం ఆపరేషన్, రెండోసారి ఛాన్స్ లేదు. వేరే భాగాన్ని ఇప్పుడు ఆ స్టమక్లో ఇంటెస్టైన్ హోల్ పడింది అనుకోండి, వీ కెన్ గో బ్యాక్ అండ్ డూ సర్జరీ ఈవెన్ ఆఫ్టర్ 10 days, బట్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. గుండెకి ఆ ఛాన్స్ లేదు. ఆ ఒక్కసారే మనం ఒక ఛాన్స్ భగవంతుడు ఒక్కసారి ఇస్తారు ఛాన్స్. సో అందుకని చాలా క్రిటికల్ అనమాట ఇది. అంత క్రిటికల్ జాబ్ చేసేదానికి ఒక సపోర్టివ్ వైఫ్ చిల్డ్రన్ లేకపోతే ఇంపాసిబుల్ అండి. ఇన్ దట్ వే కోదండపాణి ఈజ్ లక్కీ. దాంట్లో లోట్లేదు కోదండపాణి రామానుజ దాసుడు. రైట్. ఇక మీ పిల్లల గురించి పెద్ద పాప ఈక్షిత రామానుజదాసు, వాళ్ళు కూడా దాసులు అయ్యారు. సుగోహిత రామానుజదాసు ఇద్దరు పెద్ద పాప.
సుగోహిత. సుగోహిత. హిత. శ్రీరంగ సుగోహిత. అంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ వస్తుంది పేర్లు మీద. అంటే చివరిలో ఒక అంత్యాను ప్రాస ఒక ప్రాసలా ఉంది. అంటే సుగోహిత, ఈక్షిత. సో పేర్లు అలా పేర్లు పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? యాక్చువల్గా ఈక్షిత అంటే వాళ్ళ బర్త్ స్టార్ని బట్టి ఈతో స్టార్ట్ అవ్వాలి. నక్షత్రం. మా పెద్దత్త గారు మేము ఆడబడుచు ఒక ఆమె ఉన్నారు, ఆమె పేరుని పంపిస్తే ఇందులో ఈక్షిత అని సెలెక్ట్ చేశాం. ఈ చిన్న పాప పేరు సెలెక్ట్ చేసేటప్పుడు మాకు ఇంకా ఒక 10 నిమిషాల్లో మేము పాపకి పేరు పెట్టాలి అనగా కూడా మాకు పేరేమీ రాలా. సరే విష్ణు సహస్రనామం తీస్తున్నాం అన్నారు, చదువుతున్నాం ఇద్దరు దేవుడి దగ్గర కూర్చుని ఇందులో ఏదైనా ఉంటుందేమో చూద్దాం అనేసరికి గోహితో గోపతి గోప్తా అని గోతో స్టార్ట్ అవ్వాలి ఆమెకి. ఆమె బర్త్ స్టార్ గో అంటే మనకి నేమ్స్ ఏమొస్తాయి, ఏమి గోదా అంతలాగా రావు కదా. సరే గోహిత అంటే మా అత్తగారు అన్నారు, అమ్మ మన ఇంట్లో సు అని రావాలి, సో సుగోహిత పెట్టుకోండి అన్నారు. సరే అందుకని అనుకోకుండా ఇద్దరు పేర్లు రైట్. సో పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th, చిన్న పాప 4th క్లాస్. సో సార్ పిల్లలు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. హాయ్, మీరు మీ పేరు చెప్పండి, నేనే చెప్తాను. నీ పేరు సుగోహిత, నీ పేరు ఈక్షిత కదా? నాకు ఇలా తెలిసింది. నీ పేరు సుగోహిత అని చెప్పలే, చిన్నమ్మాయి పేరు సుగోహిత అని చెప్పారు. అవునా? మరేంటి నువ్వు చదువున్నావు? ఈక్షిత ఏమన్నా చిన్న ఏమన్నా? రైట్. ఈక్షిత ఏం చదువుతున్నావు? 8th క్లాస్. సుగోహిత నువ్వు 4th క్లాస్. సో డాడీ డాక్టర్ కదా, డాడీ 5th క్లాస్లోనే ఇన్స్పిరేషన్ అంటే డాక్టర్ అవ్వాలి. సో ఈక్షిత ఏమో 8th క్లాస్, నువ్వేమో 4th క్లాస్. నీకేమో ఇన్స్పిరేషన్ ఉందా ఫస్ట్ చిన్నపిల్లలు? ఇంకా ఐడియా లేదు? నో ఐడియానా? ఏమో వాళ్ళు నో ఐడియానా? సో మమ్మీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నావా? ఓకే రైట్. ఈక్షిత మీ ఇద్దరిలో ఫస్ట్ ఈక్షిత, డాడీ ఇష్టం మమ్మీ ఇష్టం? ఇద్దరు ఇష్టం. అలాగే పక్కన ఎక్కడో చోట ఎవరెవరు కొంచెం ఎక్కువ ఉంటారు. ఎక్కడ ఇద్దరు ఈక్వల్? అలా ఏం కాదు. ఇప్పుడు సుగోహిత కరెక్ట్ చెప్పు, నువ్వు చెప్పు, ఎవరు ఎక్కువ చెప్పు? ఇద్దరా? అంటే ఎప్పుడు మమ్మీ పోలే అదులే కానీ డాడీ ఎప్పుడు నిన్ను కొట్టాడు? మమ్మీ కొట్టింది. ఎవరు ఎక్కువ కొడుతుంటారు చెప్పు? అప్పుడప్పుడు మమ్మీయే కొడతారు, డాడీ కొట్టారు కదా, కాబట్టి డాడీ అని. సరేలే, నీకు గిఫ్ట్ ఎవరు ఎక్కువ తెచ్చి పెట్టుంటారు, డాడీయా మమ్మీయా? ఇద్దరు కలిసి తెస్తారు. ఇద్దరు కలిసి తెస్తారా? సో ఇద్దరికి ఇష్టమే, మమ్మీ కొట్టినా కూడా ఇష్టమే. మూవీ సాంగ్ అంటే ఇష్టం, నార్మల్ సాంగ్స్ అంటే ఇష్టం? ఏ సాంగ్ అంటే ఇష్టం? నార్మల్ సాంగ్. ఏ సాంగ్ బాగా పాడతారో మీరిద్దరు ఆ సాంగ్ పాడతారు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు చేయించుకొని గోవిందరాజు, జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తాగాను, జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తాగాను, కొలది మీద మెచ్చని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. సూపర్. ఏదైనా మంచి గిఫ్ట్ తేవాల్సింది. సారీ పోనీ, మీరైతే నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు మీ పాట. సో సింగర్ అవుతాను, ట్రై చెయ్యి బాగా. విషయం చెప్పచ్చా? చెప్పండి. అంటే వీళ్ళకి ఒక విషయం అయితే ఇద్దరం చెప్తాము, అందరిలోనూ అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి అవి మనకి గిఫ్ట్ కింద భగవంతుడే పంపిస్తాడు కాబట్టి ఫస్ట్ మీరు ఏది తెచ్చినా
అది భగవంతుడికి పెట్టాలి, అది లేకపోతే అంటే వాళ్ళ స్కూల్లో ఈవెన్ చాక్లెట్ ఇచ్చినా అది తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి వాళ్ళు తింటారు. అది మటుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇద్దరు, ఒకళ్ళు కాదు, ఇద్దరు అట్లా చేస్తారు. ఏదైనా ఇవ్వండి, ఆచార్యులు పెరుమాళ్ళ కటాక్షం వల్ల ఏదైనా ఇవ్వండి, ఫస్ట్ అది మా భగవంతుని సన్నిధి అక్కడ. పిల్లలు అంటే అదేంటంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా ఒక మంచి పాజిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని నుంచి ఒక చిన్న విషయం. సో దే డూ ఇట్. ఏమి మీరు ఇప్పుడు ఎవరైనా ఏమైనా ఇచ్చినా కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది, ఆ గదిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పక్క రోజు మేము ఆరాధన చేసిన తరువాత అప్పటిదాకా ఇంక మళ్ళీ వాళ్ళు ముట్టుకోరు ఇంకా దాన్ని, అన్లెస్ ఇది ఎమర్జెన్సీ అయితే తప్ప అన్నమాట. ఎంత ఇష్టమైన వస్తువుని అక్కడికి వెళ్ళిపోవాల్సిందే ఫస్ట్ ఇద్దరు కూడా. మేము ఎప్పుడు అనుకుంటుంటాం అంటే వీళ్ళ వల్ల మాకేమైనా బెటర్, వీళ్ళ వల్ల మాకు మంచి జరుగుతుంది అని అనుకుంటాం, వీళ్ళ వల్ల మేము ఓకే మనం ఇది ఉన్నాము అని అనుకుంటాం అన్నట్టు. ఇప్పుడు బ్లెస్ విత్ చిల్డ్రన్ లైక్ దట్ అని చెప్పేసి రైట్. సో ఇవాళ చూసారు కదా, ఇది వాళ్ళ నీవే నేను ఈ కార్యక్రమంలో డాక్టర్ కోదండపాణి రామానుజదాస్ గారు అండ్ వారి శ్రీమతి రాధిక గారు వారి లైఫ్లో అంటే వారి మ్యారేజ్ లైఫ్ జర్నీ గురించి తెలుసుకున్నాం కదా. సో వచ్చే వారం మరో కపుల్స్తో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ దిస్.